నీ నోరు విషయంలో నువ్వు కొంచెమేగా నువ్వు త్వరపడి ఎదుటి వారి గురించి తక్కువ చేసి మాట్లాడితే, లేకపోతే నీవు నీ నోటి విషయాల్లో ఎదుటి వారి గుర్తింపుని నువ్వు పాడు చేస్తే, ఎవరి క్లాస్ అంటే నీ క్లాసు, ఎవరి క్లాస్ అంటే నేను అలా ప్రవర్తిస్తే నాకు క్లాసు. ఈ కళ్ళకంట ఎప్పుడు ఎదుటివాళ్ళ లోపాలు బాగా కనబడతాయి అంట. పరిశీలు ఉంటారు బైబిల్లో, వాళ్ళకి ఎదుటివాళ్ళ లోపాలన్నీ బాగా కనబడతాయి. రాళ్ళు తీసుకోకుండా చంపడానికి చూస్తారు తప్పు చేసిన వీళ్ళ లోపాలు, వీళ్ళ పరిస్థితి కనబడిందంటే ఆమె వ్యభిచారి, ఎవరు ఆ స్త్రీ, అందుకని చంపడానికి చూస్తున్నారు. యేసుప్రభువు వారు ఏమన్నారంటే, మీలో నీతి లేదు, కనికరం లేదు, మీలో న్యాయము లేదు. ఎందుకంటే యేసుప్రభువు వారు కనికరం గలవాడు, కనికరించాడు ఆయన. వీళ్ళని కనికరించబట్టి రక్షించబడ్డారు. కానీ ఎదుటి వాళ్ళని కనికరించారా అంటే, ఒక్క మాట చెబుతున్నాను, పాపం చేసే వ్యక్తిని చూసి నువ్వు జాలిగా చూడలేదా, కనికరంగా చూడలేదా? దేవుడు నన్ను విడిపించాడు, నిన్ను విడిపిస్తాడని ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేయలేదా? వారి స్వార్థ చెప్పలేదా? అంటే నీ స్థితి నువ్వు మర్చిపోయావు. మొదట ఏ స్థితి నుంచి లేపబడ్డావు ఆ స్థితి మర్చిపోయి పరిశీలన పరిస్థితికి వెళ్ళిపోయి ఎదుటి వారిని ఎలా చూస్తున్నావు అంటే కించపరిచేలా చూస్తున్నావు.